దివి ఈ సినిమాలో ఎట్టి బస్సులో ఉండాలంటే డైరెక్ట్గా క్యారెక్టర్ రాశారంట కదా? ఉండాలని నేను అనలేదండి. అది ఆయన దివి నీకు ముందే పరిచయం డైరెక్టర్ గారు, ఇదే ప్రొడ్యూసర్ గారు? లేదండి. మరి మీకు ఎందుకు అనిపించింది? బిగ్ బాస్ చూసారా? బిగ్ బాస్ చూసినప్పుడు దివి గారు బాగా కనెక్ట్ అయ్యారు. అంటే అదే ఓకే, అర్థమైంది. ఏమంటే అంటే కనెక్ట్ అవడం అంటే ఆ కనెక్ట్ కాదండి, ఇలా కనెక్ట్ కాదు. చెప్పండి. సో యాక్చువల్గా ఏంటంటే రమణ అనే క్యారెక్టర్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ ఆ ఇంటెన్సిటీ ఎవరు చేయగలుగుతారు ఏంటనుకున్నప్పుడు ఇద్దరు ముగ్గురు పేర్లలో ఫస్ట్ దివి గారు అయితే బాగుంటుంది అని చెప్పేసి డైరెక్టర్ గారు ఇద్దరు అనుకున్నాం. ఇప్పుడు మీరు సినిమా డైరెక్ట్ చేస్తున్నారు కదా? అవునండి. అందులో ఎవరు మెయిన్ క్యారెక్టర్? దివి గారు అండి. మీకు ఇంకెవరిని చూసినా దివి గారు కనిపిస్తారా? ఇప్పుడు ఆవిడ కోసం డైరెక్టర్ అయ్యారు అనుకుంటున్నారు బయట. కాదండి. కాదా? కాదు, ఆ కథకి ఆమె యాక్టివ్. ఇప్పుడు ఇది ప్రొడక్షన్లో ఉండగా మీరు ఆవిడ కోసం డైరెక్టర్ అయ్యారని? లేదండి, అట్లా పబ్లిక్ టాక్, సినిమా టాక్ కాదా? కాదండి. అందులో ఆవిడ క్యారెక్టర్ ఏంటి? గ్లామరస్సా లేకపోతే ఇలాగే మంత్రాలు గింత్రాలు? అది కూడా సైకలాజికల్ బేస్డ్ అండి. టోటల్గా మీరే తేడా అనమాట. సైకలాజికల్ అని మమ్మల్ని కూడా అలా మార్చేస్తారు. లేదు, మంచి చెప్పాలనేది అంతే. ఏంటి, చెడ్డ చూపించి ఇలా ఉండకండి, ఇలా ఉండకూడదు. సినిమా అంతా రేప్ సీన్ చూపించి ఇలా ఎవరు రేప్ చేయకండి రా, ఆ టైప్? అట్లా కాదండి, అట్లా కాదు. ఏది మంచి ఏది చేయడానికి మన పిల్లలకి మనం పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇది కూడా అంతే. ఇది కూడా అంతే, చెడ్డ అంతా చూపించి ఇలా ఉండకండి రా. చెడ్డ అంతా చూపించట్లేదండి. చెడ్డ ఏంటి ఆ నాలుగేంటి అంత పొడుగుంది? చూడండి దివి, ఏమనిపిస్తుంది ఆ నాలుగు చూస్తే నీకు? ఇంటర్వ్యూలో నాలుగు ఎందుకు అంత పొడు, ఆయన ఏదున్నా అన్ని లాగి బయట తీసేస్తారు అన్నారు. అలాగా నాకు నవీన్ యాక్చువల్లీ కళ్ళతో, ముక్కుతో, బాడీతో అన్నిటితో యాక్ట్ చేస్తారు కదా. ఈ నాలుగు చూసినా నాలుగుతో కూడా వంటింట్లో రొమాంటిక్ సీన్ దేంతో యాక్ట్ చేస్తారు? ఎక్స్ప్రెషన్స్ తో. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నిన్న చెప్పు కదా సీన్ ముందు ఆయన పులప్స్ చేస్తుంటే చిన్న భయం వేస్తుందని, దాని గురించి చెప్పు. సో మాది ఇది చాలా ఇది బిహైండ్ ద కెమెరాస్ మాట్లాడుకుంటుంటే. బిహైండ్ కెమెరా కాదు, చెప్పు. బిహైండ్ కెమెరా చెప్తా అయితే ఒక సీన్ ఉంది నాకు, నవీన్ గారికి ఒక సీన్ ఉంది, చాలా ఇంటెన్స్. నవీన్ కి నాకు ఒక సీన్ ఉంది, ఇంటెన్స్ సీన్. సరే ఓకే. అయితే ఆ సీన్ కోసం మామూలుగానే నవీన్ పిచ్చకపోయినట్టు యాక్ట్ అంటే చాలా ఇంటెన్స్ గా యాక్ట్ చేస్తాడు. మేము పిచ్చకపోయినట్టు అంటే చాలా సీరియస్ గా చాలా ఇన్వాల్వ్ అయిపోతాడు. చాలా ఇన్వాల్వ్ అయిపోతాడు. సో ఆ రోజు పొద్దున షూట్కి రాగానే అందరు రండి అని రౌండ్ టేబుల్ ఇలాగే కూర్చొని మేము, డైరెక్టర్ గారు, మీరు కూడా రండి అని చెప్పి ప్రొడ్యూసర్ గారు, మేము అందరం కలిసి కూర్చొని డిస్కస్ చేస్తున్నాము. నవీన్ సీన్ ఏం లేదు, లవ్ మేకింగ్ సీన్ అది. డైరెక్టర్ గారు ఓకే, ప్రొడ్యూసర్ ఎందుకు మొత్తం ఏదో ఉంది ప్రొడ్యూసర్ గారు, ఏదో తేడా. సో దానికి ఓ డిస్కషన్, అరగంట డిస్కషన్, చాలాసేపు డిస్కస్ చేసి ఎలా చేయాలని డైరెక్టర్ గారు చెప్పి, ఆయన చెప్పి, కో డైరెక్టర్ ఆగండి, మీరు మిమ్మల్ని అడగలేదు. ఓకే, నేను మిమ్మల్ని తర్వాత అడుగుతా, ఓన్లీ దివి. సో ఈ డిస్కషన్ జరుగుతున్నంతసేపు నాకు భయం వేస్తుంది, ఏంట్రా బాబు నవీన్ ఇంతలాగా ఇన్వాల్వ్ అయిపోయి సార్ని క్వశ్చన్లు అడిగేస్తున్నాడు, రవి గారితో ఇలా చెప్తున్నాడు, ఇలా చేద్దామని, నాకు ఇలా చెప్తున్నాడు, మధ్యలో వెళ్ళి పుషప్స్ చేస్తున్నాడు అంటున్నాడు, వైల్డ్ గా మారుతున్నాడు, నరాలన్నీ బయటకు వస్తున్నాయి. మీకు యాంగ్జైటీ వచ్చిందా, టెన్షన్ వచ్చిందా? రెండు వచ్చాయి. అమ్మో అని. ఫైనల్ గా నీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పు. సూపర్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సింగిల్ టేక్ లో చేసేసాము ఇద్దరం కూడా. అయితే మరి వన్ మోర్ చెప్పమని అదే అది చెప్పకుండా వాళ్ళు సింగిల్ టేక్ లో ఓకే చేసి చాలా బాగుంది. యాక్చువల్లీ నవీన్ కి అస్సలు అవసరం లేదు సింగిల్ టేక్, అంతో కొంత
నేను ఒకవేళ చేస్తుంటే నాకు ఇంకో టేక్ అవసరం అయ్యేదేమో, కానీ అవసరం పడలేదు. నవీన్ డిడ్ ఎ గ్రేట్ జాబ్, సూపర్. ఎంత మంచి కంఫర్ట్ అంటే ఉండండి మిమ్మల్ని అడుగుతా ఇది ఎంత మంచి కంఫర్ట్ అంటే నవీన్, నేను అంటే ఏదన్నా ఒక చిన్న ఏదో అనిపిస్తుంది కదా ఆ సీన్, అంటే అలాంటి సీన్ చేసినప్పుడు అంటే ఏదో డిస్కంఫర్ట్ ఉంటుంది కదా, అందరూ ఉంటారు డిస్కంఫర్ట్. మన అంటే మిగతా యాక్టర్స్ తో చేస్తున్నప్పుడు ఉండే డిస్కంఫర్ట్ కానీ ఏదైనా ఫీలింగ్ కానీ అలాంటి ఫీలింగ్ అసలు ఏమి ఇవ్వలేదు నవీన్. వెరీ నైస్, వెరీ కంఫర్టబుల్. నీకు ఇలా ఓకేనా, నాకు అలా ఓకేనా, ఇలా చేద్దాం అలా చేద్దాము, ఎంత అంటే అది చాలా బాగా అనిపించింది నవీన్ సైడ్ నుంచి. చాలా చాలా బాగా అనిపించింది. సెకండ్ థింగ్, నవీన్ వర్క్ చేస్తున్న ప్రతిసారి నాకు అనిపిస్తుంది నవీన్ ఏంటి ఇంతలాగా ఇన్వాల్వ్ అయిపోతుంది, ఇంతలాగా. ఇప్పుడు ఈ సీన్కి కూడా పుషప్స్ ఏంటి పుషప్స్ ఎందుకంటే అన్నీ ఇలా ఇదంతా చాతంతా బయటికి కనిపించడానికి, షర్ట్లెస్ కదా, అంటే తను బాడీలో ప్రతి పార్ట్ బాగుండదు, అంటే తను చేసే డయట్ బాగుండదు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ కూడా మీరు అంటే తను అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు, ప్రతి సీన్ అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు, కానీ చాలా కంఫర్ట్ ఇచ్చాడు.